నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు కొత్తగా వచ్చే వారికి హెచ్చరిక అనమాట. ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తమ యొక్క లగేజీలలో నిషేధిత వస్తువులనైతే కువైట్కు తీసుకొని వస్తూ ఉన్నారు. కొంతమంది తెలిసి తీసుకొని వస్తూ ఉంటే మరి కొంతమంది తెలియక తీసుకొని వచ్చి కువైట్ ఎయిర్పోర్ట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని టెర్మినల్ 5 ఏదైతే ఉందో జజీరా ఎయిర్వేస్కు సంబంధించిన టెర్మినల్ 5 ఏదైతే ఉందో ఆ యొక్క టెర్మినల్ 5 వద్ద సిరియా నుంచి వస్తూ ఉన్న ఒక ప్రయాణికుడు నుంచి 4255 క్యాప్టాగాన్ మాత్రలను స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని కువైట్ కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. ప్రయాణికుడి యొక్క లగేజీలో దాచి ఉంచిన 3 పెట్టెలలో ఈ మాత్రలు ఉన్నాయి. సాధారణ తనిఖీల సమయంలో వీటిని కనుగొన్నారు. అనుమానితుడిని స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను చట్టపరమైన చర్యల కోసం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించామని చెప్పేసి కస్టమ్స్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మీరు బయలుదేరే ముందే 1-2 సార్లు మీ యొక్క లగేజీని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కువైట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇది నా లగేజీ కాదు, మా ఫ్రెండ్ది, మా బంధువులది, వాళ్ళు పార్సిల్ ఇస్తే నేను తీసుకువచ్చానని చెప్పిస్తే ఎవ్వరూ నమ్మరన్నా. ఇలా వచ్చి చాలామంది ఇరుక్కుని మోసపోయారు. నేను చెప్పేది ఏంటంటే కువైట్కు కొత్తగా వచ్చేవారు కావచ్చు, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాఫర్కి వెళ్ళి మళ్ళీ కువైట్కి వస్తూ ఉంటారు కదా, ఇతరుల లగేజీ తీసుకొని రాకండి. అది ఊరగాయ కావచ్చు, లేకపోతే స్వీట్లు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు ఏవైనా సరే కానీ మీరు తీసుకొచ్చారంటే కానీ పొరపాటున వాళ్ళు ఏదైనా తప్పు చేసి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే కానీ మీరైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ట్యాబ్లెట్లు తీసుకొని వస్తూ ఉంటే ఆ ట్యాబ్లెట్లకు సంబంధించి డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, డాక్టర్ గారి యొక్క చీటీ ఏదైతే ఉందో అది కంపల్సరీగా, డాక్టర్ గారి యొక్క ఫైల్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.